తీయగా చల్లగా. ధనస్వరూప్, నేను నీకు సెలెక్ట్ చేసిన పాట సాహసమే చేరా డింపక, సందీప్ చౌతా మ్యూజిక్, చంద్రలేఖ చిత్రం, నాన్నగారు పాడింది, సిరివెన్నెల గారు రాసిన పాట. నాకు ఎందుకు ఇష్టమో నాకు తెలియదు ఈ పాట, నన్ను అడగండి దయచేసి. బట్ ఎందుకు నాన్నగారు పాడిన విధానం అనుకుంటాను, ఒక చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇట్స్ అ బ్లడీ కాంట్రాస్ట్ టు వాట్ లలితా యశస్వి హ్యాడ్ సంగ్. ఆల్ ద బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి, చొరవగాదు కాకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి, తెలివిగా వేరా పాచిక కల్లో మెనక ఒళ్ళో పడదా, సుడువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా నింగిదాకా నిచ్చనేత ఎక్కి చూద్దా. ఓహో చందమామను అందుకొని ఇంద్రభవనాన్ని కడతానురా, పడవంత కారులోన బజారులన్నీ షికారు చేస్తానురా, సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చూడతానురా, అప్పుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా, చిటికేస్తే సుఖమంతా మనదేరా. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి, చొరవగాదు కాకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. ఓహో సున్ని గుంటలు కంది పొడి ఫ్యాక్టరీలోన వండించని, అమెరికా ఇరాన్ జపాన్ ఇరాక్ జనాలు తింటారని, కొన్ని ఎంపీలను కొంటా కొత్త పిఎంని నేనేనంట, స్కాములెన్నో చేసి స్విస్ బ్యాంక్ కేసి డాలర్లలో తేలుతా, సుడి ఉంటే ఎవడైనా సూపర్ స్టారే. సాహసమే చిరాడింభక అన్నది కదరా జై పాతాళ భైరవి, సొరవగాదు కాకపోతే ఐమ్ వెరీ సారీ నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. ఓహో
జడ్జెస్ ఓవర్ టు యూ. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. యూడ్లింగ్ చేయడం అనేది అది ఒక చాలా కష్టమైనటువంటి విద్య. అండ్ దట్టు బాలుగారు ఎంత సిద్ధహస్తులు అంటే అందులో ఆయన మామూలుగా పాడుతూ కూడా ఆ నోట్ టచ్ చేయటం అనేది నాకు తెలిసి ఒక కిషోర్ కుమార్ గారికి సాధ్యమైంది అండ్ బాలసుబ్రహ్మణ్యం గారికి మాత్రమే సాధ్యమైంది. అది ఎఫర్ట్లెస్ అంటారు చూసావా, అది. కానీ నువ్వు ప్రయత్నం చేసావు, అందుకు నేను అభినందిస్తున్నాను. కొంచెం షార్ప్ అవుతుంది అక్కడక్కడ, జాగ్రత్తగా చూసుకో. అదర్వైజ్ నీ ఎనర్జీ ఇన్ ద సాంగ్ అండ్ ద వే యూ ప్రెజెంటెడ్ చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ధనస్వరూప్, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎలా పాడావో నేను చెప్తాను. మనం ఇది ఎలిమినేషన్ రౌండ్ కానప్పటికీ కూడా ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును సార్. ఇందులో ఈ పాట వినగానే నాకు ఏం గుర్తొస్తుందంటే, నేను ఒకానొక పరిస్థితుల్లో నేను ఎలిమినేట్ అయ్యాను. నేను ఎలిమినేట్ అవ్వడానికి ఈ పాట కారణం. 1998లో కృష్ణవంశీ గారు కవర్ పంపించారు, ఒక పాట పాడాలండి చంద్రలేఖ, మీకైతే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మీ స్టైల్లో ఉంది. చరణ్ చెప్పినట్టు నా స్టైల్లో ఒక పాట సందీప్ చౌదరితో కంపోజ్ చేయించాం, మీరు వచ్చి పాడాలంటే. విజిపి అనే ఒక థియేటర్ ఉండేది, ఇప్పుడు లేదు, తీసేశారు. విజిపి థియేటర్కి నేను వెళ్ళాను. బలరామ్ అని ఒక మలయాళీ సౌండ్ ఇంజనీర్ ఉండేవారు. ఆయన వైట్ లుంగి కట్టుకుని మంచి దృఢంగా ఉండేవారు, చాలా టాలెంటెడ్ సౌండ్ ఇంజనీర్. సైలెంట్ కూడా మాట్లాడరు, కానీ ఆయన రికార్డింగ్ చేస్తే చాలా బాగా వస్తుంది వాయిస్, మా అందరికీ ఒక ఇష్టం. సో ఆయన దగ్గర నుండి రికార్డ్ చేశారు బలరామ్ గారు. ఇదే పాట నేను పాడాను. పాడిన తర్వాత 30 జూలై 1998 సినిమా రిలీజ్ అయింది. అందులో నా వాయిస్ లేదు, ఎలిమినేటెడ్. కానీ నేను బాధపడలేదు, ఎందుకంటే నాకంటే ఎంతో మేరు శిఖరంత ఎత్తులున్నటువంటి బాలు గారి వాయిస్లో అది రికార్డ్ చేశారు. అలా కాకుండా వేరే ఎవరితోనో చేసుంటే నేను కొంచెం ఫీల్ అయ్యేవాడిని, అఫెండ్ అయ్యేవాడిని. ఎందుకంటే నన్ను పాడించి, నేను అప్పటికే ఒక సెలబ్రిటీని కదా, నా టైం ఇచ్చాను వాళ్ళకి, ఇలా చేశారు అలా చేశారు నేను ఫీల్ అయ్యేవాడిని. అంటే నాకు చెప్పలేదు. మీరు అదృష్టవంతులమ్మా, మీరు ఎలిమినేట్ అయ్యే ముందర ఈటీవీ వాళ్ళు చక్కటి సిగ్నల్స్ ఇస్తున్నారు, డిగ్ 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 డిగ్. మాకు అప్పుడు డిగ్ డిగ్లు లేవు. సినిమా రిలీజ్ అయితే నేను పాడాను కదా, ఈ పాట లేదేంటి అని బాధపడినా ఒక నిమిషం. కానీ బాలుగారు పాడారా, ఓకే అయితే ఓకే, ఎందుకంటే అది చాలా సముచితం. నా వాయిస్ కొంచెం వీక్గా ఉంటుంది ఈ పాటకి, బాలుగారు దృఢంగా ఉంటుంది. ఇప్పుడు నీ పెర్ఫార్మెన్స్ విషయంకి వస్తే, సమ్వేర్ బిట్వీన్ మీ అండ్ బాలుగారు నీ పెర్ఫార్మెన్స్ ఉంది. అంటే నాకన్నా బెటర్గా ఉంది, బాలుగారి కన్నా తక్కువగా ఉంది. కాబట్టి మార్కులు కూడా అదే విధంగా వస్తాయి. ఆల్ ది బెస్ట్, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ధనస్వరూప్, బాగా పాడావు, మంచి పాట ఇచ్చారు చరణ్ గారు. నాకు ఏమనిపించిందంటే, బాగా పాడావు, కానీ ఈ పాటలో విపరీతమైన వ్యంగ్యం ఉంది, విపరీతం. ఆ వ్యంగ్యాన్ని పలికించడంలో కొంచెం తడబడ్డావు అనిపించింది. మధ్యలో 2-3 చోట్ల పోయింది. తర్వాత ప్రతిసారి చరణంలోని మొదటి పంక్తి పాడేప్పుడు నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. అదొక్కటి చూసుకోవాలి. ఈ పాటలో నాకు బాగా నచ్చిన వాక్యం ఏంటో తెలుసా? కొన్ని ఎంపీలను కొంట. అంటే ఈ కాలపు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయాలు, రాజకీయ నాయకులు, ధనకాంక్ష, స్వార్థం, వీటన్నింటి మీద ఎక్కుపెట్టి విసిరిన పెద్ద బాణం ఈ మాట. కొన్ని ఎంపీలను కొంట. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైనంత ఉంది. యు డిడ్ అ గ్రేట్ జాబ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్. వినటానికి చాలా, వినేటప్పుడు చాలా సూదింగ్గా, జాలీగా ఉంటుంది. మనం దాంతో ఎంజాయ్ చేయొచ్చు మనం వినేటప్పుడు. కానీ పాడటం ఇస్ క్వైట్ డిఫికల్ట్. ఐ అండర్స్టాండ్ దట్ నౌ. ఆల్ ద బెస్ట్, వెల్ డన్.